హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో వచ్చేసరికి తల్లికి వందనం డబ్బులు 22వ తారీఖున అయితే విడుదల చేశారు కదండి. అయితే చాలా మందికి డబ్బులు అకౌంట్ లోకి అయితే జమ అవ్వలేదు అనమాట. అయితే ఈజీగా తల్లికి వందనం స్టాటస్ ఎలా చెక్ చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే చూసేయచ్చండి. ఒక యాప్ ద్వారా చూసుకోవచ్చు, అలాగే వాట్సాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు అనమాట. సో మీకు ఎందుకు మనీ పడలేదు, దేని ఇష్యూ వల్ల మీకు మనీ రాలేదు అనేది కూడా క్లియర్ గా తెలుస్తుంది అనమాట ఈ స్టేటస్ చెక్ చేసుకోవడం వలన. మరి ఎలా చెక్ చేసుకోవాలి, వీటి యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేయచ్చు. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయండి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న వాట్సాప్ మనమింత్ర సేవ ద్వారా ఇప్పుడు తల్లికి వందనం పథకానికి సంబంధించిన అప్లికేషన్ స్టేటస్, అలాగే ఎలిజిబిలిటీ స్టేటస్, పేమెంట్ స్టేటస్ ను ఇప్పుడు ఈజీగా మీరే మీ మొబైల్లో వాట్సాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా ఏంటనేది ఈ వీడియోలో క్లియర్ గా చూసేద్దామండి. అలాగే సచివాలయం లేదా మీ సేవా కేంద్రానికి వెళ్ళవలసిన అవసరం లేకుండా మీ మొబైల్లోనే కొన్ని నిమిషాల్లో స్టేటస్ తెలుసుకునే ఒక మంచి అవకాశం అనమాట. మరియు దాని యొక్క ప్రాసెస్ ఏంటనేది స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ఈ సేవ వచ్చేసరికి మనకి వాట్సాప్ మనమింత్ర అనమాట. అలాగే పథకం వచ్చేసరికి తల్లికి వందనం, అలాగే స్టేటస్ వచ్చేసరికి అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఎలిజిబుల్ అవునా కదా అని తెలుసుకోవచ్చు. అలాగే పేమెంట్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మీకు పేమెంట్ ఎందుకు ఆగిపోయింది, దేని ఇష్యూ వల్ల ఆగిపోయింది అనేది కూడా క్లియర్ గా తెలుస్తుంది. అలాగే ఈ స్టేటస్ చెక్ చేసుకునేటప్పుడు మనకి కొన్ని ఆధార్ నెంబర్, ఓటీపీ ఇవన్నీ కూడా అవసరం అవుతాయి. సో ముందుగానే తీసుకొని ఉంచుకోండి. సో ఇది వచ్చేసరికి ఆన్లైన్ విధానంలోనే మనం వాట్సాప్ లోనే స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. ముందుగా అధికారిక మనమింత్ర వాట్సాప్ సేవను ఓపెన్ చేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గవర్నమెంట్ సర్వీస్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. జస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ తర్వాత మనకి అక్కడ స్కీమ్స్ అయితే కనిపిస్తాయి అనమాట. ఎడ్యుకేషనల్ స్కీమ్ అయినా ఓకే, లేదంటే తల్లికి వందనం స్కీమ్ అయినా కనిపిస్తుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్కీమ్ నేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత తల్లి లేదా విద్యార్థి ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయవలసి వస్తుంది. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్కు లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుందండి. సో అలా మీ యొక్క ఓటీపీ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో స్క్రీన్ పై అప్లికేషన్ స్టేటస్, ఎలిజిబిలిటీ స్టేటస్, పేమెంట్ స్టేటస్ అని అయితే కనిపిస్తుంది అనమాట. స్టేటస్లో కనిపించే అన్ని డీటెయిల్స్ కూడా అప్లికేషన్ స్టేటస్, ఎలిజిబిలిటీ స్టేటస్, పేమెంట్ స్టేటస్, అకాడమిక్ ఇయర్, పేమెంట్ డేట్స్ అందుబాటులో ఉంటే డేట్స్ కూడా వస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పెండింగ్ స్టేటస్ అని వస్తే ఏం చేయాలి. కొన్ని సందర్భంలో చాలా మందికి పెండింగ్ స్టేటస్ అని అయితే కనిపిస్తుందండి. దీనికి ప్రధాన కారణాలు అయితే ఇవే అనమాట. మొదటిది ఆధార్ ధృవీకరణ పూర్తి కాకపోవడం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎన్పిసిఐ మ్యాపింగ్ సమస్య కూడా ఉండొచ్చు. అలాగే బ్యాంక్ ఖాతాకు ఆధార్ సీడింగ్ లేకపోవడం అనమాట. అలాగే దరఖాస్తు పరిశీలనలో ఉండడం, సాంకేతిక కారణాల వల్ల మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. చాలా రోజుల పాటు పెండింగ్గా ఉంటే అంటే మీకు ఎప్పటి నుంచో చెక్ చేసుకునేటప్పుడు ఇలానే కనిపిస్తే కనుక వెంటనే కూడా గ్రామ సచివాలయంను సంప్రదించడం మంచిదన్నమాట. అండ్ నెక్స్ట్ చూడండి, వాట్సాప్ సేవ ఉపయోగించే ప్రయోజనాలు ఏంటో చూడండి. అంటే దీనివల్ల మనకు ఉండే బెనిఫిట్స్ ఏంటి, ఇంటి దగ్గర ఉండి మీ యొక్క స్టేటస్ అనేది ఈజీగా చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే దేనివల్ల మీకు మనీ రాలేదు అనేది ఇష్యూ కూడా తెలుస్తుంది అనమాట. అలాగే ఓటీపీ ద్వారా సురక్షిత ధృవీకరణ కూడా చేసుకోవచ్చు. త్వరగా సమాచారం అయితే అందుతుంది అనమాట. సో ప్రభుత్వం ఇచ్చిన అధికారిక సేవ అండి. సో మొబైల్లోనే పూర్తి వివరాలను అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఇలా మీకు మనీ రాలేదంటే వెంటనే కూడా మీరు సచివాలయంకి వెళ్ళి లేకపోతే మీ సేవకి వెళ్ళి డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కోవాల్సి వస్తుంది. మీరు ముందుగానే ఆ ప్రాబ్లం ఏంటి అనేది ఈ వాట్సాప్ సేవ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అనమాట ముందుగానే. సో ఎందుకంటే మెయిన్ ఆధార్ లింక్ అవ్వకపోవడం, ఎన్పిసిఐ మ్యాపింగ్ అవ్వకపోవడం ఇవన్నీ కూడా క్లియర్ గా ఉండాలన్నమాట. ఒక్కసారి మీరు ఇలా స్టేటస్ వస్తే కనుక వెంటనే మీ యొక్క పెండింగ్ అనేది చెక్ చేసుకోండి. ఎన్పిసిఐ మ్యాపింగ్ అయ్యిందో లేదో, ఆధార్ లింక్ అయ్యిందో లేదో, అలాగే మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉందో లేదో కూడా చెక్ చేయించుకోండి. సో ఇవే ఉంటాయి అన్నమాట మ్యాక్సిమం ప్రాబ్లమ్స్. ఇవన్నీ కూడా మీకు ఓకే అయితే కనుక ఒకసారి గ్రామ సచివాలయంకి వెళ్ళి కనుక్కోండి. అండ్ నెక్స్ట్ ముఖ్యమైన సూచనలు కూడా తెలుసుకోండి. అధికారిక మనమింత్ర వాట్సాప్ సేవను మాత్రమే ఉపయోగించుకోండి. అలాగే ఓటీపీను ఎవరితోనో షేర్ చేసుకోవద్దు. ఆధార్కి లింక్ అయిన మొబైల్ నంబర్ మాత్రమే ఉపయోగించండి. సో ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది కాబట్టి ఆ నెంబర్ని యూజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ కూడా తెలుసుకుందాం. వాట్సాప్లో తల్లికి వందనం స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి. సో ముందుగా మనమింత్ర వాట్సాప్ సేవలో తల్లికి వందనం ఎంపిక చేసి ఆధార్ నెంబర్ నమోదు చేసి ఓటీపీ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మనకి వెంటనే స్క్రీన్ మీద మీ యొక్క స్టేటస్ అనేది కనిపిస్తుంది అనమాట. అలాగే పేమెంట్ స్టేటస్ కూడా తెలుస్తుందా, అవునండి, చెల్లింపు జరిగే పేమెంట్ స్టేటస్ కూడా కనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పెండింగ్ వస్తే ఏం చేయాలి. ముందుగా ఆధార్ లింక్ అయిందో లేదో, ఎన్పిసిఐ మ్యాపింగ్ అయ్యిందో లేదో, బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉందో లేదో ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి.
ఆ తర్వాత మీ గ్రామ సచివాలయంకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అలాగే ఈ చెక్కింగ్ అనేది ఫ్రీగా మీరు మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. వాట్సాప్ మనం ఇంద్ర సేవ ద్వారా మీ యొక్క తల్లికి వందనం స్టేటస్ అనేది వితిన్ సెకండ్స్లో తెలుసుకోవచ్చు అనమాట. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయడం, అలాగే ఓటీపీ వెరిఫికేషన్ చేసిన తర్వాత అప్లికేషన్ స్టేటస్, ఎలిజిబిలిటీ స్టేటస్, పేమెంట్ స్టేటస్ వంటి పూర్తి డీటెయిల్స్ అయితే సులభంగా తెలుసుకోవచ్చు అండి. ఏదైనా సమస్య ఉంటే సమీప GSWA సచివాలయంని సంప్రదించండి. ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఇప్పుడే మీరు ఈజీగా తెలుసుకోండి మీ యొక్క స్టేటస్ అనేది. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ ఇంకో విషయం అండి, వేరే యాప్ ద్వారా కూడా మీ యొక్క స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. అది నిన్న వీడియోలో షేర్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి. కింద కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. సో జస్ట్ ఆ యాప్ ఓపెన్ చేసి సేమ్ ప్రొసీజర్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయడం, ఓటీపీ వెరిఫికేషన్స్, ఇక్కడ వచ్చేసరికి తల్లికి వందనం స్కీమ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇయర్, అకాడమిక్ ఇయర్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఓటీపీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలాగే అప్లికేషన్ స్టేటస్, ఎలిజిబిలిటీ స్టేటస్, పేమెంట్ స్టేటస్ అనేది వస్తుంది. సో అదే అలా అయినా చేసుకోవచ్చు, ఈ ప్రాసెస్లో అయినా చేసుకోవచ్చు. 2 మెథడ్స్ అనమాట. సో ఆ ప్రాసెస్ వచ్చేసరికి నిన్ననే వీడియో చేసి పెట్టాను. అది ఎవరైనా చూడకపోతే చూడండి. లేదు మేము ఇలానే చేసుకుంటామంటే ఈ ప్రొసీజర్ లో ఫాలో అయిపోండి. సో ఆ వీడియో చూడాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను, చూసేయండి. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోకుండా వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేస్తే మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అవుతుంది. మరి ఉంటాను మరో మంచి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.